హలో అండి. నేను డాక్టర్ వెంకట నవ్యగోపాల్. మెడికవర్ హాస్పిటల్ బేగంపేటలో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ముందు స్ట్రోక్ అనగానేమి? స్ట్రోక్ లేదా సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే తలలో నరాలకి ఒక్కసారి రక్త సరఫరాలో వచ్చే లోపం వల్ల బ్రెయిన్ ఇంజురీ అయ్యి పక్షవాతం లేదా ఇతరత్ర లక్షణాలతో ప్రెజెంట్ అవ్వడాన్ని స్ట్రోక్ లేదా సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటారు. దీనిలో రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చేది, దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. రెండోది బీపీ సడన్గా ఎక్కువ అవ్వడం వల్ల రక్తనాళం చిట్లి బ్లీడ్ అవ్వడాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. యూజువల్గా స్ట్రోక్ వచ్చిన పేషెంట్లో కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్తో మనకి హాస్పిటల్కి రావడం అనేది జరుగుతుంది. వీటిలో గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే స్ట్రోక్ అనేది ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా వైద్యం చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. దీనికి ప్రధాన లక్షణాలు కామన్గా వచ్చేవి: మూతి వంకర పోవడం, మాట నత్తిగా అవ్వడం, ముద్దగా అవ్వడం, చెయ్యి కాలు ఉన్నట్టుండి ఒక్కసారి వీక్గా అనిపించడం, ఒకవైపు కుడివైపు కానీ ఎడమవైపు కానీ, ఒకవైపు స్పర్శ లేకుండా మొద్దుగా అయిపోవడం, ఇవన్నీ స్ట్రోక్ తాలూకు లక్షణాలుగా ఉంటాయి. మరీ సివియర్ ఫామ్లో ఉన్నప్పుడు, పెద్ద స్ట్రోక్ వచ్చినప్పుడు పేషెంట్ అన్కాన్షియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వీటిలో మనం జనరల్గా రోజువారీ జీవితంలో ఎవరన్నా డయాబెటిక్స్ కానీ, స్మోకర్స్ కానీ, ఆల్కహాలిక్స్ కానీ ఉన్నట్టుండి ఈ లక్షణాలతో సడన్గా మొదలవడం అనేది జరిగితే మనం స్ట్రోక్ అనేది మనసులో పెట్టుకొని వెంటనే వైద్యుని సంప్రదించడం అనేది చాలా ముఖ్యం. స్ట్రోక్ ట్రీట్మెంట్లో టైం అనేది చాలా విలువైందండి. అంటే మిగిలిన వ్యాధుల్లాగా పొద్దున మొదలైతే సాయంత్రానికి డాక్టర్ని కలుద్దాంలే అనుకొని నిర్లక్ష్యంగా ఉండడం అనేది పేషెంట్కి చాలా హానికరం. ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి నిమిషానికి మనం జరిగే లేట్ చాలా నరాల్ని ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేస్తుంది. సో పేషెంట్లో లక్షణాలు మొదలైన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి రీచ్ అవ్వగలగాలి. వెంటనే న్యూరో ఫిజిషియన్ని కానీ లేదా ఫిజిషియన్ని కానీ కాంటాక్ట్ చేయడం జరగాలి. ఎందుకంటే రక్తం గడ్డగట్టినప్పుడు దానికి మొదటి 3 గంటలు లేదా 4.5 గంటల లోపు ఆ క్లాట్ కరిగించే ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల కొన్నిసార్లు సిమ్టమ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది వన్ ఆఫ్ ద మెయిన్ లైన్ ట్రీట్మెంట్స్గా కన్సిడర్ చేస్తాము. సో ప్రతి నిమిషం ఇంపార్టెంటే. లేట్ కాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎంత త్వరగా మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వడానికి చూడాలండి. ఎందుకంటే ప్రతి నిమిషం వాల్యుబుల్. వీళ్ళలో లేట్ అయ్యే ప్రతిదీ పేషెంట్ రికవరీకి అది అబ్స్టకిల్లా ఉంటుంది. సో ఐడియల్గా మనం క్లాట్నైతే, బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల వచ్చేది స్ట్రోక్నైతే దాన్ని కరిగించడానికి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ఆల్టిప్లేస్ లేదా టెనెక్టెప్లేజ్ అని 2 ఇంజెక్షన్స్ ఉంటాయి. స్కాన్ కన్ఫర్మ్ అవ్వగానే ఇమీడియట్గా ఇచ్చేస్తాం పేషెంట్కి. సో అది ఐడియల్గా అయితే 3 గంటల లోపు, గైడ్లైన్స్ ప్రకారం 3 గంటల లోపు ఇస్తే దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. 4.5 గంటల వరకు కూడా దాని ఉపయోగకరం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంజెక్షన్ వల్ల ఉపయోగం కంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మొదటి 4.5 గంటల్లో ఇంజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మేజర్ రక్తనాళం బ్లాక్ అయితే ఇంజెక్షన్ కాకుండా ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసే ప్రొసీజర్ కూడా ఉంటుందండి. దాన్ని థ్రాంబెక్టమీ అంటాం. అది అయితే ఐడియల్గా 6 గంటల్లోపు, కొంతమంది పేషెంట్ 24 గంటల లోపు కూడా దాంతో ప్రయత్నం చేసి చూడవచ్చు. స్ట్రోక్కి యూజువల్గా అది రక్తం గడ్డగట్టే టెండెన్సీ క్రియేట్ చేసేదానికి చాలా కారణాలు ఉంటాయండి. వాటిలో ముఖ్యమైనది వయస్సు. ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ఈవెన్ చిన్న వయసు వాళ్ళలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వాళ్ళలో కూడా స్ట్రోక్ అనేది చూడడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా రెగ్యులర్గా మనకు తెలిసిన కారణాలు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్స్.
సో ఈ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో డయాబెటిక్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానీ, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల స్ట్రోక్ ఇన్సిడెన్స్ అనేది చాలా మటుకు తగ్గించవచ్చాను. ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఇవన్నీ కంట్రోల్ పెడితే మళ్ళీ రెండోసారి మూడోసారి వచ్చే అవకాశాలు కూడా సిగ్నిఫికెంట్గా తగ్గుతున్నట్టు స్టడీస్లో ఉంటుంది. అండ్ ఆల్సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ లాంటివి కూడా స్ట్రోక్కి చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. అవి కూడా మన లైఫ్ స్టైల్లో తగ్గించుకోవడం చాలా ముఖ్యం. స్ట్రోక్లో యూజువల్గా సర్జికల్ మేనేజ్మెంట్కి ఇండికేషన్స్ అంటే ఒకటి చాలా పెద్ద బ్లీడింగ్ అయినప్పుడు తలలో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి పేషెంట్ కొమటోస్ స్టేట్, తలలో ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్స్తో ప్రయత్నం కూడా కానప్పుడు డీకంప్రెసివ్ క్రేనియాటమీ అని ఆ ప్రెషర్ తగ్గించడానికి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్లో మాత్రమే చేస్తాం. అంతేగాని లోపల డ్యామేజ్ అయిన నరాలను కంప్లీట్గా రివర్స్ చేయలేము. బట్ పేషెంట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ నుండి ఆయన కాపాడడానికి మందులు పనిచేయడానికి ఆస్కారం దొరుకుతుందండి. ఊళ్ళలో చాలామంది నాటు వైద్యాలకి రెస్పాన్స్ బాగా ఉంటుందని వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం అనేది జరుగుతుంది. ఆ నాటు వైద్యాలు అవన్నీ ప్రూవెన్ ట్రీట్మెంట్స్ కాదండి. వాటి మీద డిపెండ్ అయ్యి చాలా వాల్యుబుల్ టైంని మిస్ అవ్వడం కూడా ఐడియల్ కాదు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. దాంతోపాటు ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది. కానీ ఈ ఆయిల్స్ కానీ లేకపోతే ఆయుర్వేదం, అదర్ నాటు వైద్యం అనేది ప్రూవెన్ ట్రీట్మెంట్స్ కాదు స్ట్రోక్. సో పక్షవాతం వల్ల చెయ్యి కాలు వీక్ అయిన మనిషి రికవరీ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎంత త్వరగా పేషెంట్కి ట్రీట్మెంట్ మొదలైంది అనేది మొదటి ఫ్యాక్టరు. రెండు, పేషెంట్ వయసు, అదర్ మార్బిడిటీస్ అంటే హార్ట్ ప్రాబ్లం లేకపోతే అదర్ ఓవరాల్ స్టేటస్ ఆఫ్ ద పేషెంట్ అనేది డిటర్మిన్ చేస్తుంది. త్వరగా మొదలుపెట్టిన వాళ్ళు అండ్ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా యంగ్ ఇండివిజువల్స్లో రికవరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కానీ ఆల్రెడీ రెండోసారి మూడోసారి స్ట్రోక్ వచ్చి ఆల్రెడీ ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళలో పవర్ అనేది కొంత వీక్నెస్ అనేది మిగిలి ఉండడం అనేది నోటీస్ చేస్తాం. అట్లానే మాట పడిపోయిన వాళ్ళల్లో కూడా స్పీచ్ థెరపీ ప్రాపర్గా తీసుకోవడం వల్ల రికవరీ ఛాన్సెస్ అనేది ఉంటాయి. రెండోది, బ్లీడ్లో నరాల డ్యామేజ్ తక్కువ అవుతాయి. సో ఆ ఇనీషియల్ ఎమర్జెన్సీ ఫేజ్ని కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే నరాల రికవరీ అనేది బ్లీడ్ కేసెస్లో చాలా మంచిగా ఉంటుంది. అండ్ వీక్నెస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్లడ్ క్లాట్ అయినప్పుడు మాత్రం లేట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మొదలైన వాళ్ళలో రికవరీ అనేది కొంచెం పార్షియల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ స్టిల్ ద మెయిన్ థీమ్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. ఈవెన్ ఫిజియోథెరపీ కూడా డాక్టర్స్ సజెస్ట్ చేసినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా అగ్రెసివ్ ఫిజియోథెరపీ అనేది కూడా రికవరీకి చాలా 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 ఇంపార్టెంట్. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం అనేది మొదటి ట్రిగర్. దానివల్ల బ్లాక్ అనేది జరుగుతుంది. సో ఆ రక్తనాళాలు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో అది జరిగింది అంటే దాంతోపాటే ప్యారలల్గా హార్ట్లో కూడా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది ప్యారలల్గా నడుస్తుంది వీళ్ళు. సో స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో ప్యారలల్గా హార్ట్ ప్రాబ్లం కూడా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే వైస్ వర్సా హార్ట్ పేషెంట్స్లో ఫ్యూచర్లో స్ట్రోక్ రావడం కూడా కామన్గా చూస్తాం మనం. సో ఒకదాన్ని ప్రాపర్గా మందులతో అడ్రస్ చేసి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకుంటే రెండో దాన్ని తగ్గించే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉంటాయి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.